ఆఫ్ ఆల్ ద మినిస్ట్రీస్ డూ యూ నో వాట్ ఈస్ ద టఫెస్ట్ మినిస్ట్రీ? అన్ని పరిచర్యల కల్లా కష్టమైన పరిచర్య ఎవరైనా చెప్పగలుగుతారు? ఏంటో వాక్యం చెప్పడం కష్టం అనుకుంటున్నారా? పాటలు పాడటం కష్టం అనుకుంటున్నారా? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద టఫెస్ట్ మినిస్ట్రీ? ఫీల్ ఫ్రీ. సండే స్కూల్ మినిస్ట్రీ. ఒక అర్ధగంట సండే స్కూల్లో కూర్చోండి, ఒక అర్ధగంట వాళ్ళని మేనేజ్ చేయండి. సో హూ ఎవర్ ఈస్ డూయింగ్ సండే స్కూల్ మినిస్ట్రీ, ఐ ప్రే, who ever is leading the Sunday school ministry, I pray that you get double anointing, of spirit from the Lord, and may you lead them, mightily for the extension of God's kingdom. నా భార్య సండే స్కూల్ లీడ్ చేస్తుంది, then I know how difficult it is. వాక్యం చెప్పటము ఓవర్ ది ఇయర్స్, ఇవాళ రేపటిప్పుడు వాక్యం చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది, బికాస్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆన్ ఇంటర్నెట్. యూ ప్రిపేర్, యూ కమ్ అండ్ ప్రీచ్, బట్ leading and preaching at Sunday school is extremely difficult. You got to set an example when you lead the children. So whoever is doing it, I pray for God's anointing upon the Sunday school teachers. అయితే నిన్న టీవీ చూస్తూ, నేను జనరల్గా టీవీ చూస్తే చాలా డిప్రెసింగ్ న్యూస్ వస్తుంది టీవీలో. ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాట్లు, గందరగోళం వస్తుంది. అసలు తెలుగు ఛానల్స్ అసలు చూడను నేను. అట్లాంటిది నేను కూర్చొని టీవీ చూస్తాను రూమ్లో బోర్ కొడుతూ ఉంటే, ఫస్ట్ న్యూస్ ఏంటంటే తెలంగాణ అంట 4వ స్థానంలో ఉందంట. దేంట్లో తెలిసిన? ఐటీలో కాదు, ఉద్యోగాలలో కాదు, మరి గొప్ప గొప్ప విషయాలలో కాదు. 4వ స్థానంలో ఉంది సూసైడ్స్లో అట. ఇండియాలో తెలంగాణ ఈజ్ ఆక్యుపైయింగ్ 4th place in terms of suicides. మొదటి 3 స్థానాల్లో ఆంధ్ర, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, whatever that it is. తెలంగాణ ఈజ్ at the 4th state. I'll tell you why I'm saying this. దాదాపు ప్రతి సంవత్సరం 100,000 people they take their lives, సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు ఇండియాలో. 100,000 people. అది రికార్డెడ్ నెంబర్. We don't know what the truth is. We don't know what the real facts are. ఒకప్పుడు యూకే, యుఎస్ లాంటి కంట్రీస్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ ఎక్కువగా ఉండేది. కానీ స్లోలీ, సాడ్లీ, స్టడీలీ ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ఇండియా యాజ్ వెల్. ఒకప్పుడు ఇండియా used to pride itself in its culture. బట్ నౌ దట్ కల్చర్ ఈజ్ గాన్. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ఒకడన్నాడు అనమాట, డింపు ఒకప్పుడు లాగలేదు ఇండియా, ఇప్పుడు అంతా మారిపోయింది. కోవిడ్ అయిపోయిన తర్వాత ప్రజలలో ఒక కొత్త జ్ఞానం వచ్చింది. అంటే ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ కీన్ అండ్ ఏం వచ్చిందబ్బా అని ఆలోచిస్తున్నాను. ఏమన్నారంటే, లైఫ్ని ఇష్టం వచ్చినట్టు లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు భయం భక్తులతో ఉండేవాళ్ళు, ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళికి కట్టుబడి జీవించేవాళ్ళు, ఒకప్పుడు ఒక ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో దేవుని మహింపరచాలని ఒక ఉద్యోగం అంటగట్టుకుని ఉద్యోగం చేస్తూ వచ్చేవాళ్ళు. బట్ కోవిడ్ వచ్చిన తర్వాత లైఫ్ అన్సర్టన్ అయిపోయింది, అందరు చనిపోతున్నారు, ఎవరు బతుకుతారు ఎవరు బతుకుతారో తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రజలు దే ఆర్ లీడింగ్ దర్ లైఫ్స్ అకార్డింగ్లీ అని చెప్పి అన్నారు అనమాట. అంటే హౌ డస్ ఇట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఎగ్జాక్ట్లీ అంటే, పెళ్లి చేసుకున్నా కూడా బయట వాళ్ళ సంబంధాలు గడుపుకోవటం, ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా 10 ఉద్యోగాలు వెనక నుంచి చేసుకోవటం, అబద్ధపూరితమైనటువంటి జీవితము, ఇష్టానుసారమైనటువంటి జీవితం. ఎందుకంటే లైఫ్ ఈజ్ అన్సర్టైన్. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ ద లైఫ్, యూ ఎంజాయ్ లైఫ్, అండ్ యూ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ నెక్స్ట్ డే. And I felt very sorry about it, because the word of God says bad company corrupts good character. Where is the moral? Where are the morals? What is happening to the people around? Where is the godly wisdom? Where is the godly wisdom? ఒకప్పుడు డివోర్స్ రేట్ ఇండియాలో చాలా తక్కువ ఉండేది. ఎంత కష్టమైనా సరే భార్యలు భర్తలు కలుసుకొని సర్దుకుపోయి జీవించేవాళ్ళు. బట్ ఇవాళ రేపటి ఎలా అయిపోతుందంటే, అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. సర్దుబాటుతనం అనేది ఇట్ ఈస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద విండో. నువ్వెంతంత నేనెంత అనేసి సర్దుబాటు లేకపోవటం వల్ల ఎవరి పాటుకు వాళ్ళు విడిపోయి వెళ్ళిపోతున్నారు. ఇండియా ఈజ్ కంపీటింగ్ విత్ అదర్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివోర్స్ రేట్స్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు కనిపిస్తున్నాయి మన భారతదేశంలో. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? ఈ సమస్యలను మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో పెట్టి చూస్తే, వేర్ ఆల్ ఆఫ్ దిస్ ఈస్ స్టెమింగ్ ఫ్రమ్?
And what is the root of all of this? The root of all of these problems is at the family. కుటుంబాలు ప్రభు చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నట్లయితే, కుటుంబాలు దేవుని ప్రణాళిక పరంగా ముందుకు వెళ్తున్నట్లయితే, వీ విల్ బీ ఏబుల్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ సొసైటీ. సొసైటీలో, మన లోకంలో మనం చూస్తున్న సమస్యలకు కారణము కుటుంబాలుగా మనం క్రీస్తుని పోలి జీవించకపోవటమే. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రీచ్ టుడే. ఎందుకనంటే families are the building blocks of society. If a family lives in line with the word of God, if a family lives according to the word of God, if the family lives as per the will of God, that family will be able to make a difference in society they live in. మీరు అనుకోవచ్చు, బ్రదర్ పెద్ద కంట్రీ, పెద్ద సిటీ మంది ఏం మార్పు తీసుకురాగలుగుతామంటే, యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. జస్ట్ మేక్ ఇట్ చేంజ్ ఇన్ ద సొసైటీ దట్ యు లివ్ ఇన్. లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. లివ్ యువర్ లైఫ్ అండ్ లీడ్ యువర్ ఫ్యామిలీ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. ఒక కుటుంబం అట్లా చేసినట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుపడతారు. 5-6 కుటుంబాలు సంఘంలో చేసినట్లయితే సంఘం విల్ బీ ఏబుల్ టు మేక్ ఎ డిఫరెన్స్. 4-5 సంఘాలు ఈ దేవుని పరంగా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ పరంగా, యెహోవా ఇచ్చినటువంటి కట్టడాలకు అనుగుణంగా, ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఇఫ్ ద ఫ్యామిలీస్ లివ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే విల్ బీ ఏబుల్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ సొసైటీ. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రీచ్ టుడే. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇన్ Psalms 127:1. చదువుతారన్నా? కీర్తనలు 127:1. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసవద్దం. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్, ద బిల్డర్ బిల్డ్స్ ఇన్ వెయిన్. యెహోవా ఇల్లు కట్టిన ఎడల కట్టువాడి ప్రయాసవద్దం. ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే, ఎవరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇల్లులాగా ఉండటం లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉంటుందో, నరుని తలంపుల ఆలోచనల కంటే ప్రభు యొక్క తలంపుల ఆలోచనలు అంత ఉన్నతముగా, శ్రేష్టముగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ప్రభు జ్ఞానం ఉపయోగించుకోవట్లేదు. ప్రభు ఇష్టానుసారంగా మన కుటుంబాలు కట్టుకోవట్లేదు. మన కుటుంబాలను మనం కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి చాలా చదువు చేసుకుంటున్నాము. సో ఈ మధ్యాహ్న కాల వేళ మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్, హౌ ఆర్ యూ బిల్డింగ్ యువర్ ఫ్యామిలీస్? ఆన్ వాట్ ఫౌండేషన్ ఈజ్ యువర్ ఫ్యామిలీ బీయింగ్ బిల్ట్? ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. నేను ఇండియా వదిలిపెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. నా 2005లో దేవుని కృపను బట్టి నేను యూకే వెళ్ళాను. 2005 నుంచి అక్కడే ఉంటున్నాను, అక్కడ జాబ్ చేస్తాను, అక్కడే పరిచయం చేస్తున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. బట్ యూకేలో ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్లో సమస్త డీటెయిల్స్ ఉండాలి. విండోస్ ఎంత హైట్ ఉండాలి, విండోస్ ఎంత విడ్త్ ఉండాలి, డోర్స్ ఎంత హైట్ ఉండాలి, డోర్స్ ఎంత విడ్త్ ఉండాలి, రూమ్ ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ కార్నర్లో బెడ్స్ వస్తాయి, ఏ కార్నర్లో వార్డ్రోబ్స్ ఉంటాయి, ఏ కార్నర్లో టీవీ పెట్టుకుంటా, అంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద హౌస్ షుడ్ బీ దేర్ ఆన్ ద ప్లాన్. ఆ ప్లాన్ లేకపోతే ఇల్లు కట్టరు ఎవరు కూడా. ఆ ప్లాన్ లేకపోతే ఐ క్యాన్ సే ఐ డోంట్ వాంట్ దిస్ హౌస్. సమస్తం ఇంటికి కావాల్సిన ఎన్ని మెట్లు ఉండాలి, ఇంట్లో కిటికీలు ఏ రకంగా ఉండాలి, ఏ డిజైన్లో ఉండాలి, ఏ కార్పెట్స్ ఉండాలి, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద హౌస్ యూ కెన్ లిటరలీ సీ ఆన్ దట్ ప్లాన్. ఆ ప్లాన్ లేకుండా ఇల్లు కట్టుకున్నట్లయితే ఏమవుతుంది? ఇల్లులాగా ఉండదు. ఒక ప్లాన్ లేకుండా ఇల్లు కట్టాలి, ముందుకు వెళ్తే ఇల్లులాగా ఉండదు, అది కుప్పతోటలాగా ఉంటుంది. అట్లనే దేవుడు మన జీవితాలలో, గాడ్ హెస్ గివెన్ ఎ ప్లాన్ టు బిల్డ్ ఎ హౌస్. ఇఫ్ యూ అలౌ ద లార్డ్ అండ్ ఇఫ్ యూ ఫాలో దట్ ప్లాన్, we will be able to have a beautiful house. We will be able to enjoy a beautiful home. ఈ హౌస్ మీకు ఎవరికైనా తెలుసా? హౌస్కి హోమ్కి డిఫరెన్స్ ఏమ్మా? వాట్ ఈస్ ద హౌస్ అండ్ వాట్ ఈస్ ద హోమ్? హౌస్ ఇస్ ద స్ట్రక్చర్ అండ్ హోమ్ ఇస్, house is the structure, home is where people live. A house become a home ఎప్పుడు? when people live there, when relationship exist. సాడ్లీ ఈ మధ్యకాలం ఎలా అవుతుందంటే, హోమ్స్ అన్నీ కూడా హౌసెస్లో తయారైపోతున్నాయి. ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో భార్య భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోరు. భార్య భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరి గదిలో వాళ్ళు ఉంటారు. అన్నం టైం ఇప్పుడు కిందకు వస్తారు, కలిసి తింటారు, ఎవరి పాటికి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫోన్లు చూసుకుంటుంటారు. అది ఇల్లు లాగున్నట్టుందా? అట్లా కట్టలేదు ప్రభు ఇల్లు. అలా ఉండాలని చెప్పి ప్రభు నిర్ణయించుకోలేదు ఇంటిని. సాడ్లీ వాళ్ళు అట్లే తయారవుతుంది. అండ్ ఐవ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దాట్. ఇంట్లో ఉంటున్నారు కానీ ఎవరు మాట్లాడుకోరు. భార్య భర్తకు లోబడి జీవించదు, భర్త ఇష్టానుసారంగా జీవిస్తుంటాడు. వాళ్ళిద్దరు అట్లుంటే ఇంకా మా ఇష్టం వచ్చినట్టు మేము జీవించుకోవచ్చని పిల్లలు ఎవరు పాటికి వాళ్ళ లైఫ్లో. ఇందాక ఈ పిల్లలు వాక్యం చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. దీస్ కిడ్స్
are living in a dangerous world. These kids are living in a, in an extremely dangerous world. ఎంత సిన్ బయట ఉందంటే, నేను ఎవ్రీ ఇయర్ ఇండియాకు వస్తుంటాను. ప్రతి సంవత్సరం ఇండియాకి వచ్చి చూసిన ప్రతిసారి నాకు కొత్త కొత్త విషయం తెలుస్తుంది పాపం పట్ల. అండ్ ఈ పిల్లలకి తల్లిదండ్రులు రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, ఈ పిల్లలకి సంఘం రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, ఈ పిల్లలకి సంగతులు రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. లేకపోతే the word of God says devil is roaming like a roaring lion to destroy those whose hearts are fully committed towards him. 1 Peter chapter 5. సాతాను ఊరికే కూర్చోడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు. పిల్లలు పాడే అవకాశం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాన్న నీకు 2 పిల్లల్ని ఇచ్చాను కదా, 3 పిల్లల్ని ఇచ్చాను కదా, వాళ్ళు ఏం చేస్తాను అడుగుతాడు దేవుడు. నేను ఇంజనీరింగ్ చేశాను, డాక్టర్ని చేశానంటే ప్రభు నవ్వు గమ్ముకుంటాడు. ప్రభుకి అంగీకారంగా పిల్లల్ని పెంచుకోవాలి, మనం రక్షణలోకి తీసుకురావాలి, అప్పుడు విజయం సాధించినట్లు. సో యూ హ్యావ్ టు ప్రే ఫర్ దిస్ చిల్డ్రన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను కుటుంబాలను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎస్పెషలీ అవర్ కల్చర్ వేర్ వీ లివ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ కంప్లీట్ డౌన్ నార్త్. It is our responsibility and take a commitment, to build the house in line with the word of God. With the word of God. వాక్యం సెలవిస్తుందంటే కీర్తనలు 128లో పెళ్లి గురించినటువంటి విషయాలు, కుటుంబం గురించినటువంటి విషయాలన్నీ కూడా బైబుల్ చూసినట్లయితే భర్తకే ఇస్తాడు ప్రభు మొదటి నుంచి కూడా. ఇఫ్ యు లుక్ ఎట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీ వర్స్ related to marriage or a house is given to the man, because God sees man as a spiritual leader. God sees man as the spiritual head of the house, and this psalm that we're going to read now is also given to the head of the house, to the man. భర్త యెహోవాను భయభక్తులు కలిగి జీవిస్తే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. భర్త యెహోవాను భయభక్తులు కలిగి జీవిస్తే దట్ ఫ్యామిలీ విల్ బి ఏబుల్ టు మేక్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ, అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఇన్ ద నెక్స్ట్ 30 minutes ఆర్ సో. చూస్తారమ్మా కీర్తనలు 128. కెన్ వన్ ఆఫ్ యూ రీడ్ ద ఫస్ట్ వర్స్ ప్లీజ్? యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలే నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, టు బిల్డ్ ఎ హౌస్, ద హెడ్ ఆఫ్ ద హౌస్ షుడ్ లివ్ ఎ గాడ్ ఫియరింగ్ లైఫ్, షుడ్ బి ఎ గాడ్లీ మ్యాన్, అండ్ హీ షుడ్ లివ్ అ లైఫ్ ఫియరింగ్ ద లార్డ్. భర్త అనేటువంటి వాడు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవాయందు భయభక్తులు ఎప్పుడు వస్తుంది చెప్పండి? Only when you know how big the Lord is, only when you know how great the Lord is, only when you know truly what the Lord has done, we will be able to fear him, we will be able to worship him. మీకు ఒక మాట చెప్తాను, యెహోవా దేవుడు ఎంత గొప్పవాడంటే, you cannot even comprehend with our mind. మన మైండ్ సరిపోదు ఆయన గురించి ఆలోచించాలంటే. The closest star that is near to the earth is called Proxima Centauri. మీకు ప్రాబ్లీ తెలిసిండకపోవచ్చు. Proxima Centauri, you can Google it and find out. ఇక్కడ నుంచి అది 4 point some light years అవే. అంటే మన భాషలు చెప్పాలంటే ఒక లైట్ ఇయర్ వచ్చేసేసి 9 బిలియన్ కిలోమీటర్స్. 9 బిలియన్ కిలోమీటర్స్. అట్లాంటిది 4 point some వాట్ ఎవర్ దట్ నెంబర్ ఈజ్, అంటే కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్టార్ అది, దట్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అవర్ ఎర్త్. ఐ టెల్ యూ వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఆ స్టార్ ఎంత పెద్ద అంటే, మన ఎర్త్ లాంటి ఎర్త్ల్ని అందులో 33,000 కూర్చుంటాయంట పోయి అమరిస్తే. అంత పెద్ద స్టార్ యాక్చువల్లీ అది. ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎట్లా సృష్టించాడు? హీ స్పోక్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్. ఆయన మాట్లాడిన పిమ్మట ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్. అటువంటి స్టార్స్ ఈ సృష్టిలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయంట. కొన్ని లక్షల కోట్లు. కెన్ యూ థింక్ ఆఫ్ ఇట్? అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమంటాడంటే, ద గ్రేట్ సైంటిస్ట్, ఫిజిసిస్ట్, ద మోర్ ఐ థింక్ ఆఫ్ సైన్స్, ద మోర్ ఐ లుక్ ఎట్ ది యూనివర్స్, ద మోర్ ఐ బిలీవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. The more I look at science and the more I study universe, the more I believe the existence of God. చాలామంది సాడ్లీ ఇవాళ ఎట్లా అంటే, చదువు ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, ఈ సృష్టి అంతా కూడా ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్. ఎంత తెలివి తక్కువతనం అది. కొన్ని లక్షల కోట్ల స్టార్స్ మన సన్లోనంట
మన ఎర్త్ లాంటి ఎర్తులు 1,000,000 కూర్చుంటే అంటే పోయి అంత పెద్ద సన్. ఇవన్నీ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఎవరి కోసం సృష్టించాడు? నీ కోసం, నా కోసం. దేవుని గొప్పతనం ఏంటో తెలిసిన, అంత పెద్ద సృష్టిని సృష్టించినటువంటి దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. నీ కోసం, నా కోసం సిలువకి వెళ్ళాడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను హల్లెలూయా గురించి. ఇప్పుడు హల్లెలూయా అంటే మీ పాస్టర్ గారు గట్టిగా బిగ్గరగా మీరు హల్లెలూయా చెప్పాలి. ఎందుకు తెలిసిన? దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్. ఒక భక్తుడు రేనాల్డ్ బొంకే, ఆయన ఎవాంజలిస్ట్, జర్మన్ ఎవాంజలిస్ట్. విన్నారు ఎవరన్నా మీరు ఆయన గురించి? ఆయన ఒకసారి ఇండియాకు వచ్చి పరిచయం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటే కొంతమంది యాంటీ క్రిస్టియన్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్, చేతబడి మొదలు పెట్టారంట, సువార్త జరగకూడదని చెప్పేసి. ఆ విషయం ఈయన తెలిసిన భక్తుడు తెలిసింది. ఈయన ఏం చేశారంటే వాళ్ళ గురించి పుల్పిట్ ఎక్కి కళ్ళు మూసుకొని హల్లెలూయా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టంగానే ఎవరైతే బయట నిలబడి చేతబడులు చేస్తున్నారో పూజలు జరగకూడదని చెప్పేసి వాళ్ళందరికీ వామిటింగ్స్ వచ్చి గుడిలోకి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంత శక్తి ఉంది దేవుని నామములో, అంత శక్తి ఉంది యెహోవా నామములో. కాబట్టి మీ పాస్టర్ గారు ఎప్పుడైనా హల్లెలూయా అంటే సిగ్గుపడకుండా బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. మళ్ళీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏంటంటే అంత సృష్టిని సృష్టించినటువంటి దేవుడు తను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు నీ కోసము, నా కోసము. దేవుడు ఎంత గొప్పవాడంటే వాక్యం ఏమంటుందంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, హెవెన్ ఈజ్ మై థ్రోన్ అండ్ ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్. అటువంటి దేవుడు సమస్తం వదులుకొని నీ కోసం, నా కోసం ఈ లోకంలోకి వచ్చి. దట్ ఈస్ గాడ్స్ గ్రేట్నెస్. When you know how big the Lord is, and when you know what the Lord had done for you and for me, such a big God, you automatically end up living, a godly life. You'll automatically end up living a life that fears the living Lord. అందుకనే దేవుని యొక్క గొప్పతనం గురించి రాస్తూ ఫిలిపియన్స్ చాప్టర్ 2 చదవండి మోస్తారు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 6 చదవండి అమ్మా. చదవమ్మా. ఆయన దేవుని స్వరూపమైంది. దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకుని. చదవండి నెక్స్ట్. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని. దిస్ గ్రేట్ బిగ్ గాడ్ హూ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ లివ్డ్ అన్ ఆర్డినరీ లైఫ్ అండ్ హీ గేవ్ అప్ హిస్ లైఫ్ ఆన్ దట్ క్రాస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. దట్ ఈస్ హూ అవర్ గాడ్ ఈస్. హ్యూమిలిటీ గురించి ఒక మాట చెప్తాను మీకు. ఒక పాస్టర్ గారంట సంఘానికి నిలకడగా ఒక యవనస్తుడు వస్తుంటే చూసి, నువ్వు చాలా చక్కగా గుడికి వస్తున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, కాబట్టి ఎప్పుడన్నా నిలబడి దేవుని ఆరాధించేప్పుడు నిలబడి వాక్యం చెప్పు అనేసరికి చాలా సంతోషంగా ఫీల్ అయినాడంట. ఫీల్ అయ్యి చెప్తాను అయ్యగారు అని చెప్పి అన్నాడంట. సరే ఒక 3 వీక్స్ తర్వాత చెప్పాయి వాక్యం అని చెప్పి అన్నారట. సో ఒక 3 వీక్స్ తర్వాత ఆ యవనస్తుడు ఇట్లా కాలు దగ్గరేసుకొని ఇట్లా నీట్గా మంచిగా బట్టలు వేసుకొని ఇట్లా తల పైకెత్తుకొని ఒక పుల్పిట్ మీదకి వచ్చి నిలబడి ఇట్లా మిమ్మల్ని చూసాడు. జనాలని చూసేసరికి మొత్తం భయం వచ్చేసేసి 3 వారాలుగా ప్రిపేర్ అయిన మాటలు 3 మాటలు చెప్పేసేసి 3 నిమిషాలు తలంచుకొని దిగేశాడంట. తర్వాత అయ్యగారికి అర్థమైపోయింది, అరే పొరపాటు జరిగిపోయిందని చెప్పేసి ఎక్కడో మూల కూర్చున్న అయ్యగారు పైకి వచ్చి మిగతా 40 నిమిషాలు వాక్యం చెప్పి మొత్తం సంఘంని కార్యక్రమాన్ని ముగిచేసి పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఉంటే యవనస్తుడు పోయినాడు. పోయి అడిగాడంట, అయ్యగారు ఎందుకు నేను వాక్యం చెప్పలేకపోయినానంటే ఆయనకు మాట చెప్పారంట, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు పిలుపు అందుకొని నువ్వు పుల్పిట్ ఎక్కుతున్నప్పుడు లేదంటే పరిచర్యలో ముందుకు నీకు అవకాశం వచ్చినప్పుడు తలదించుకునే నువ్వు పరిచర్య చేయాలి. అప్పుడు నీ పరిచర్యను దేవుడు ఫలిస్తాడు. అప్పుడు తలెత్తుకుని నిలబడే అవకాశం ఉంటుంది. నువ్వేం చేసావు అంటే నీకు అవకాశం ఇవ్వగానే తలెత్తుకుని ఉరుమతం తిరిగావు. తీరా నీకు అవకాశం ఇవ్వగానే దేవుడిని తలదించాడు.
ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలిసిన, యెహోవా దేవుడు పరలోకపు తండ్రి, హీ సెంట్ హిస్ సన్ టు దిస్ వరల్డ్. జీసస్ క్రైస్ట్ వాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. He created all of this, for you and for me. He was God, He is God, and He is always God. ఆ దేవుడు ఏం చేశాడంటే తలదించుకొని ఈ లోకంలోకి వచ్చి తనకిచ్చినటువంటి పనిని సక్రమంగా నిర్వర్తించి వెళ్ళాడు. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఎవ్రీ పరలోకపుని ఎంతగా ఎగ్జాల్ట్ చేశాడంటే యేసుక్రీస్తుని, ఎవ్రీ నీ షల్ బౌ డౌన్ అండ్ ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. So, you see, my dear church, that is the greatness of God. And that is why we got to fear Him. అందరు భర్తలు చెప్తున్నారు, అందరు భర్తలకి ఈ మాట. You have to understand how big the Lord is. You have to understand that He humbled Himself. You have to understand that He became nothing for you and for me. And so, my dear brothers, live a godly life. Live in fear of Him. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే కష్టార్జితాన్ని దేవుడు ఫలిస్తాడు. అ గాడ్లీ మ్యాన్ విల్ లీడ్ ద హౌస్ ఇన్ అ గాడ్ ఫియరింగ్ వే. ఇంకో మాట చెప్తాను నేను మీకు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత గొప్పవాడు. రెండోది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది దట్ అవర్ లార్డ్ ఈజ్ అ హోలీ లార్డ్. When you know how holy the Lord is, you will automatically end up fearing Him. సాడ్లీ ఇవాళ ఎందుకు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించట్లేదంటే వీ డు నాట్ అండర్స్టాండ్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. వాస్తవంగా చెప్పాలంటే ఈ గుడిలోకి అడుగుపెట్టి అర్హత ఎవరికి కూడా లేదు చెప్పాలంటే. బికాస్ వీఆర్ అన్వర్ది పీపుల్, వీఆర్ సిన్ఫుల్ పీపుల్, వీఆర్ యాక్చువల్లీ డూమ్ ఫర్ డిస్ట్రాక్షన్. We do not deserve a place to be in the holiest of holy, to be at the holiest of holy places, but God made us holy. పాపం వలన వచ్చే జీతం ఏంటంట? మరణము. యేసుక్రీస్తు మరణాన్ని పొంది ఆయన మరణం ద్వారా మనల్ని హోలీగా చేశాడు. ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే, గుర్తించుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తాం. We take His grace for granted. We take His mercy for granted. We take His love for granted. We take His forgiveness for granted. Let me tell you, my dear brothers, remember, God has called us to live a holy life. He has set us apart. మొదటి పేతురు ఒక వాక్యం చూపిస్తానమ్మా మీకు. మొదటి పేతురు 2:16 చూడండి ఎవరన్నా. నీ స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండేది. ఎంత చక్కటి మాట అమ్మా అసలు అది. వీ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ ఇగ్నోర్ ఆల్ ది, బికాజ్ వీఆర్ సేవ్డ్ బై గాడ్. God has given us a chance to be His royal priesthood. God has given us a chance to be His chosen generation. God is calling us as His royal priest. God is calling us as a chosen generation because of what the Lord had done on that cross for all of us. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడు. రెండోది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ హోలీ ద లార్డ్ ఈస్. బికాస్ హీ ఈస్ హోలీ, హీ మేడ్ అస్ హోలీ, హీ హాస్ సెట్ అస్ అపార్ట్. దేవుడు మనల్ని వేరుపరుచుకుంది ఈ లోకం ఎందుకనంటే ప్రభు కోసం జీవించడానికి. సిలువకెళ్ళి మనల్ని వేరుపరుచుకుంది లోకానుసారంగా జీవించడానికి కాదు, లోక సంబంధమైనటువంటి జీవితం జీవించడానికి కాదు, లోకానికి వేరుపడి జీవించమని, లోకంలో ఉప్పుగాను వెలుగుగాను ఉండి జీవించమని. అలా మనం జీవిస్తున్నామా? గాడ్ ఫియరింగ్ పర్సన్ ఏం చేస్తారు తెలిసిన? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి భర్తలు ఏం చేస్తారంటే దే సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద హౌస్. దే ఆర్ ద వన్స్ హూ టేక్ ద లీడ్, టు లీడ్ ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్, ఇన్ టు క్రైస్ట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్ని పనులున్నా కూడా ఇంట్లో ప్రార్థనలు చేస్తారు. నాకు ఒకటే ఒక కోరిక, నా పిల్లలు నా ప్రార్థన జీవితం చూసి నేర్చుకోవాలని చెప్పేసి. నా ఉద్యోగం చూసో లేదంటే నేను చెప్పే వాక్యం చూసే కాదు. I want my children to see my prayer life and grow in prayer. That has been my prayer. ఇంట్లో మనము అంటే భర్తలుగా ప్రార్థన చేసుకోకపోయినా, దేవుని భయభక్తులు కలిగి జీవించుకోకపోయినా, వీఆర్ యాక్చువల్లీ సెట్టింగ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. అందుకనే ఒక భక్తుడు ఏమంటాడంటే దెర్ ఆర్ సో మెనీ క్రిస్టియన్స్, దెర్ ఆల్ ప్రాక్టీషనర్స్,
బట్ వెరీ ఫ్యూ బిలీవర్స్ అంటాడు. దాని మీనింగ్ ఏంటంటే చాలామంది క్రైస్తువులు ఉన్నారు, వాళ్ళంతా బిలీవర్స్ కాదు, వాళ్ళంతా యూనో క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ట్రూ బిలీవర్స్ కాదు. సాడ్లీ వాళ్ళు అట్లే ఉన్నారు. శనివారం నుంచి ఆదివారం, సోమవారం నుంచి శనివారం దాకా ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటాం మనం. ఎన్నో అబద్ధాలు చెప్తూ ఉంటాము, ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాము, పాపయుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం, పాప సంబంధమైన సావాసం జీవిస్తుంటాం. ఆదివారం రాగానే అమ్మ మీ గురించి ఎవరి గురించి చెప్పట్లేదు, నేను జనరల్గా చెప్తున్న మాట, తప్పుగా అనుకోమాకండి. దిస్ ఈజ్ నథింగ్ ఫర్ ఎనీ ఆఫ్ యూ హియర్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ చర్చ్. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ జనరల్. ఎలా ఉంటున్నారంటే ఈ మధ్య బయట జనాలు ఇష్టం వచ్చిన పనులు చేస్తారు, గుడిలోకి వచ్చి బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటారు. దేవునికి కావాల్సింది నిజమైనటువంటి జీవితం. God knows how we lead our lives from Monday to Saturday. He doesn't need actors. He wanted believers. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. One person that comes to my mind who led a God-fearing life was Abraham. Abraham was a God-fearing man. Abraham was a God-fearing dad. Abraham was a God-fearing husband. ఆయన ఏం చేశాడంటే, he not only commissioned his household, he not only commissioned the people who worked for him, he commissioned every person that belonged to him to fear the Lord and walk in his ways. అందుకే అబ్రహాం గురించి ఉన్నటువంటి మాట యోహాను భక్తుడు 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడంటే, దెర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ టు సీ మై చిల్డ్రన్ వాకింగ్ ఇన్ ట్రూత్. చదవన్నమ్మా మాట ఒకసారి. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. ప్రియులు సత్యాన్ని అనుసరించుకుని నడుచుకుంటున్నారు కాబట్టి, అలా వినటం కంటే అంట గొప్ప సంతోషము లేదు. దేర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ టు సీ మై చిల్డ్రన్ వాకింగ్ ఇన్ ట్రూత్. పరలోకపు తండ్రి ఆ మాట చెప్పండి గురించి, నా గురించి. దెర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ టు సీ డింపు వాకింగ్ ఇన్ ట్రూత్, దాన్ టు సీ డింపు లీడింగ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ట్రూత్. ఎలా ఉంటున్నారంటే, గుడికి వస్తుంటే కొట్టుకుంటుంటారు, గుడికి వస్తుంటే లేట్ చేస్తున్నావు ఏంటి, ఎందుకు లేట్ చేస్తున్నావు. భార్య కొంచెం ఒక అర్ధగంట టీ లేట్ ఇచ్చిందంటే, ఏం పని చేస్తున్నావు నువ్వు అసలు, ఎందుకు టీ లేట్గా ఇస్తున్నావు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న వాటిలు అవి మ్యాగ్నిఫై అయిపోయి పెద్ద పెద్ద గొడవలు తయారైపోతుంటే మనం మర్చిపోయే విషయం ఏంటంటే, మనం గొడవలు పడతా ఉంటే మన పిల్లలు మనం చూస్తుంటారు. ఒకరోజు నా కొడుకు, వాడికి 6 years, నేనేదో విషయంలో నా భార్యని చిన్న మాట గద్దిస్తే వాడు గమనించాడు. అది నేను చూసి ఏం చూస్తుంటాడులే అనుకున్నాను. ఇంకోసారి చిన్న పొరపాటు జరిగింది. ఇంకొక మాట, నేను నా వైఫ్ ఏదో మాట్లాడుకుంటుంటే, భార్య భర్తల మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ సహజం. మాట్లాడుకుంటూ ఉంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడు, వై యు అండ్ మమ్మీ ఆర్ ఆర్గ్యూయింగ్ అన్నాడు. నాకు గుండె కోసినట్లయింది. 6 ఏళ్ళు వాడికి. ఐ మెడిట్ ఏమంటారు, ఐ టుక్ అ డిసిజన్. అప్పటి నుంచి సాధ్యమైనంత వరకు నాకు నా భార్యకి ఎంత కోపం వచ్చినా కూడా వీ గాట్ టు గో ఇన్ టు అ కార్నర్, స్పీక్, సెట్ అ రైట్ ఎగ్జాంపుల్ టు మై చిల్డ్రన్. నేను కాన్షియస్గా ఒక డిసిషన్ తీసుకున్నాను. నేను హౌ ఆర్ వీ డూయింగ్ అవర్ లైవ్స్, హౌ ఆర్ వీ లీడింగ్ అవర్ లైవ్స్. పిల్లల మధ్య ఎటువంటి టెస్టిమోనీ మనం లీడ్ చేస్తున్నాం ఇంట్లో. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఎక్కువ సూసైడ్ కేసులు వస్తున్నాయి, ఎక్కువ రాంగ్ ఇష్యూస్ జరుగుతున్నాయి సోషల్ బయట సోషల్ ఇష్యూస్ ఎక్కువగా. ఎందుకు చెప్పానంటే, వాటన్నిటికీ కారణము కుటుంబంలో మనం రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయకపోవటమే. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి భర్త తన కుటుంబానికి ఈజ్ ఎ పాస్టర్. ప్రతి భర్త రెస్పాన్సిబిలిటీ is to lead his family into Christ, is to teach his family to grow in Christ, is to teach his family to walk in faith. అది భర్త రెస్పాన్సిబిలిటీ. అది అలా చేయకపోతే మనం తప్పు చేస్తున్నట్లే. ఎప్పుడైతే భర్త అటువంటి లైఫ్, గాడ్ ఫియరింగ్ లైఫ్ లీడ్ చేస్తారో, ఆటోమేటిక్గా భార్య ఏం చేస్తుంది, ఫలిస్తుంది వాక్యానుసారంగా. గో బ్యాక్ టు Psalms 128 అమ్మా. బ్రదర్ నాకు ఎంత హాఫ్ అన్ అవర్ టైము? మీరు అట్లా చెప్పారని చెప్పేస్తుంటాను సాయంత్రం వరకు. గో బ్యాక్ టు Psalms 128 చదవండి అమ్మా.
నీ లోగిట నీ భార్య ఫలించు. వెరీ గుడ్. యువర్ వైఫ్ విల్ బీ లైక్ ఎ ఫ్రూట్ఫుల్ వైన్ విత్ ఇన్ యువర్ హౌస్. ఎప్పుడైతే భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో భార్యలంట ఫలిస్తారంట ఇంట్లో. యూనో ఇక్కడ ఫలించడం అంటే ఒక పిల్లల్ని తీసుకోవడమే కాదు ఈ లోకంలోకి. ఫలించడం అంటే మీనింగ్ ఏంటంటే దే విల్ నాట్ ఓన్లీ బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ హౌస్, దే విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దే విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్ అండ్ దే విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మల్టిట్యూడ్స్. స్త్రీలకు ఉన్న గొప్ప విషయం ఏంటంటే, అమ్మ అగైన్ తప్పుగా అనుకోమాకండి, దేవుడు మనుషులకు 2 వరాలు ఇచ్చాడు. 1 మర్చిపోవటము, 2 నిద్రపోవటం. తెలుసా మీకు ఇది? మర్చిపోవడం, నిద్రపోవటం. మీరు గమనించండి, ఒక 4 రోజులు నిద్రపోకుండా ఉన్నారంటే 5 రోజు ఉండలేరు. వీ కెనాట్ సర్వైవ్. అట్లనే చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ మనకు మైండ్లో గుర్తున్నాయి అనుకోండి, మనం బుర్ర ఏమైపోద్ది, బర్స్ట్ అయిపోతుంది. అయితే స్త్రీల గొప్పతనం ఏంటంటే అన్నీ మర్చిపోతారు కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారు. పొరపాటున భర్త ఏదన్నా అనుకోండి, ఆ సందర్భాన్ని మర్చిపోయేసేసి 2011లో డిసెంబర్ 21 తారీఖున నీకు ఒక మాట చెప్పాను కదా, నువ్వేం చేస్తున్నావు ఈరోజు తారీఖు అంటే జూలై 16, వాట్ ఎవర్ ద డేట్ ఈజ్ 2024. అది కాదమ్మా, నేను జరుగుతుంది ఏంటంటే, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేసే పని ఏంటంటే, డోంట్ గెట్ మీ రాంగ్. నవ్వుతున్నారు, బట్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకు అట్లా ఉంటుందంటే స్త్రీలు బలహీనమైన ఘట్టం. భర్తలకు మళ్ళీ వాక్యం తెలుస్తుంది. ఏమంటారు, స్త్రీల బలహీనమైన ఘట్టం నుంచి స్త్రీలను ఏం చేయాలంటే సన్మానించాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏం చేస్తారంటే భర్తలు బలహీనమైన ఘట్టం నుంచి ఏం చెప్పరు, ఇట్లా గొడవబడతారని చెప్పేసి. లెట్ మీ టెల్ యూ మై డియర్ సిస్టర్స్, యూ ప్లే ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. యూ ప్లే అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ. You are the heart of a family. If the husband is the mind, you are the heart of the house. ఇక్కడ ఒక మాట అన్న వైఫ్ని ఏ రకంగా కంపేర్ చేయారంటే, యువర్ వైఫ్ విల్ బి లైక్ ఏ ఫ్రూట్ఫుల్ వైన్. ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట, ఫలించి ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట. ద్రాక్ష వల్లిని వాక్యంలో దేన్ని సంబోధిస్తారంటే, ద్రాక్ష వైన్ ఈజ్ యాక్చువల్లీ రెఫర్డ్ టు యాజ్ జాయ్ అండ్ గ్లాడ్. వైన్ ఈజ్ రెఫర్డ్ ఇన్ ద వర్డ్ యాజ్ జాయ్ అండ్ గ్లాడ్, అంటే సంతోషాన్ని ఇస్తుందంట యాక్చువల్లీ భార్య. మీరు గమనించండి, భర్త కష్టపడి ఇంటికి వచ్చారనుకోండి, భార్య భర్త కష్టపడి ఇంటికి వచ్చారని చెప్పేసి చారదీయకుండా డోర్ ఓపెన్ చేసి మొదలు పెడుతుంది అనుకోండి, జరిగిపోయిన సమస్యలను తీసుకొచ్చేసేసి నువ్వు ఎందుకు లేటుకు వచ్చావు, అసలు నీకేం పని ఉంది బయట అని చెప్పి స్టార్ట్ చేస్తే ఇంట్లో భర్త ఎలా ఉంటుంది? ఇంట్లో భర్త అలా కూర్చుంటాడమ్మా, ఆయన ఇంట్లో ఉండబుద్ది కదా, అసలు ఇంటికి రాబుద్ది కదా అసలు. అట్లుంటే కష్టపడి ఇంటికి వస్తున్నప్పుడు భార్య ఏం చేయాలి తెలిసిన? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దట్ జాయ్ టు ద హస్బెండ్స్. ఒక సహోదరి గురించి మీకు ఒక మాట చెప్తాను నేను మీకు. సుసానా వెస్లీ అని చెప్పేసి, ఐ డోంట్ థింక్ యూ వుడ్ హ్యావ్ హర్డ్ ఆఫ్ దట్ లేడీ. ఆమెకు 17 మంది పిల్లలు, 17 మంది పిల్లలు. అయితే వాళ్ళ భర్త ఆయన ప్రీచర్. ఒకనొక టైంలో ఆయన జైల్లో పెట్టారు, ఒక 2 సంవత్సరాలు ఇంగ్లాండ్లో. జైల్లో పెడితే ఏం చేశారంటే, పిల్లలకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం రావటం లేదని చెప్పేసి ఆ సహోదరి ప్రేయర్ చేసుకొని ముందుకు వచ్చింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఏం చేసిందంటే, తన భర్త చెప్పేటువంటి వాక్యాన్ని, రాసుకున్న వాక్యాన్ని తీసుకొచ్చి వాక్యం బోధించేది. మధ్యాహ్నం పిల్లలు భోజనం చేసిన తర్వాత వాళ్ళకి బోధిస్తూ ఉంటే అది కొంచెం బ్లెస్ అయింది. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటికి వచ్చి వాక్యం అంటే మొదలుపెట్టారు. మెల్లగా సంఘం విస్తరించింది. భర్త లేకపోయినప్పటికీ పరిచయం వదిలిపెట్టలేదు, పరిచయం ముందుకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత 17 మంది పిల్లలు. ఇప్పుడు 2 పిల్లలు ఉంటే అసలు ఇంకొక దారుణం ఏంటంటే, ఇండియాలో నేను గమనించింది, 2 పిల్లలు చాలా కష్టం పెంచుకోవాలంటే. మాకు ఎవరికి ఆ రైట్ అని చెప్పండి అసలు? డూ వీ హ్యావ్ దట్ రైట్ టు ఈవెన్ సే దట్ వర్డ్? పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. నాకు ఒక్కరితో సరిపోతుంది, నాకు 2 ఎక్కడ? వాళ్ళు
మేనేజ్ చేయలేక ఏం చేస్తున్నారంటే తీసి ఫోన్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. ఈ ఫోన్ చూసి, ఫోన్ ఒక దెయ్యం తెలుసా మీకు? అది జైల్లో పెట్టుకుని తిరిగే దెయ్యం అది ఫోను. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చేతులారా మనం దెయ్యం చేతిలో పెట్టినట్టు చెప్పాలని అంటే మేనేజ్ చేసుకోలేక ఫోన్లు ఇచ్చేస్తా కూర్చుంటాం. మనం గొడవ పడతా ఉంటే ఫోన్లు ఇచ్చేస్తాను, మనం మాట్లాడకూడదని చెప్పేసి. మనం టీవీ చూస్తుంటే మనకి ఇష్టం వచ్చిన ప్రోగ్రామ్ చూడట్లేదని చెప్పేసి నువ్వు కాసేపు ఫోన్ చూసుకున్నాను ఒక అర్ధగంట సేపు. ఇట్లా తయారైంది. ఈ సహోదరు ఏం చేసిందంటే 17 మంది పిల్లల గురించి ప్రతిరోజు పడుకునే ముందు తల మీద చేయబెట్టి ప్రతిరోజు 10 నిమిషాలు పిల్లల గురించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించారంటే ఆ కుటుంబాన్ని. అందులో ఇద్దరు దే వెంట్ ఆన్ టు బికమ్ పయనర్స్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్. మెథడిస్ట్ మూమెంట్, మెథడిస్ట్ సంఘాల గురించి మీకు వినే ఉంటారు. ఆ మెథడిస్ట్ సంఘ స్థాపకులుగా దేవుడు వారిని తయారు చేసి వారి 17 మంది ఇద్దరు పిల్లల్ని. ఒకరి పేరు జాన్ వెస్లీ, ఇంకొకరి పేరు చార్ల్స్ వెస్లీ. జాన్ వెస్లీ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మెథడిస్ట్ మూమెంట్. ఈ సుసానా వెస్లీ ద మదర్ ఆఫ్ జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ. ఆమెకు వచ్చిన పేరు ఏంటంటే మదర్ ఆఫ్ మెథడిజం. ఈ ఒక్క దగ్గర వాక్యం చెప్పలేదు, బయటికి వెళ్ళి ఇంట్లో వాక్యం చెప్పేది, ఎక్కడ పుస్తకాలు రాయలేదు, గొప్ప గొప్ప సువార్తలు బయటికి వెళ్ళి ప్రకటించలేదు. అయినప్పటికీ దేవుడు ఎంత గొప్పగా ఆయన ఆశ్రయించాడంటే పిల్లల్ని ఆ రకంగా పెంచడం వల్ల పిల్లలకు వచ్చినటువంటి పేరుని దేవుడు ఆమెకి ఇచ్చాడు తీసుకొచ్చి. సో తల్లులారా, మీ పిల్లల కోసం ఎంత కష్టపడి ప్రార్థన చేస్తున్నారు? మీకు ఒక మాట చెప్తాను ప్రేయర్ గురించి. భార్యలు ప్రార్థన చేస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం రక్షణలోకి వస్తుంది. భర్తలు ప్రార్థన చేస్తే 10 generations ప్రభులో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. భార్యలు ప్రార్థన చేస్తే మీ కుటుంబం రక్షణలోకి వస్తుంది, కుటుంబం బాగుపడుతుంది. భర్తలు ప్రార్థన చేస్తే, భర్తలు యెహోవాను భయభక్తులకు జీవిస్తే, భర్తలు ప్రార్థనా పరమైన జీవితం కలిగి జీవిస్తే 10 generations ప్రభులోకి రాగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను కట్టుకథ చెప్పట్లేదు, ఇది యాక్చువల్లీ ఒక స్టడీ చేశారు. యుఎస్లో ఒక స్టడీ జరిగింది, నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు. ఒక సెక్యులర్ పర్సన్ని, ఒక బిలీవర్ని ఎగ్జామిన్ చేశారు. ఒక 10 generations, ఒక బిలీవర్ 10 generationsని, ఒక సెక్యులర్ పర్సన్ 10 generationsని కంపేర్ చేస్తే ఒక బిలీవర్ నుంచి వచ్చినటువంటి 10 generations ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళ కుటుంబీకులు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయినారు, పాస్టర్స్ అయినారు, ఇవాంజలిస్ట్ అయినారు, ప్రెసిడెంట్స్ అయినారు. So if a man is praying and if a man is a prayerful man, you will be a mighty blessing to generations. And sahodarlara, you got to pray as well. Your prayer will change your husband. Your prayer will change your family. నాకు తండ్రి లేడు. మా నాన్న చనిపోయి దాదాపు నియర్లీ 30 years అవుతుంది. 96లో చనిపోయారు మా నాన్న. అంటే నన్ను పెంచింది మా అమ్మ. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ నేను చూడలేదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. మా నాన్న ఉన్నప్పటికీ ఆయనకు కొన్ని బలహీనతల వల్ల ఐ కుడెంట్ ఎంజాయ్ ద లవ్ ఆఫ్ ఫాదర్, బట్ మై మదర్ రేస్డ్ మీ అప్. అయితే ఈరోజు నేను మీకు నిలబడి వాక్యం చెప్తున్నాను, నలుగురు మధ్య నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను, సంఘాలు నడిపించగలుగుతున్నాను, ఇంకోటి చేస్తున్నానంటే అది కేవలము తల్లి ప్రార్థన. So do not ignore the prayer, my dear mothers. బైబిల్లో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు యూనిస్. తెలుసా ఎవరో మీకు? ఆమె తెలుసు. తిమోతి యొక్క గ్రాండ్ మదర్. లూయిస్ వచ్చేసేసి తిమోతి యొక్క మదర్. పౌలు వాళ్ళ గురించి రాస్తాడు ఒక మాట. చదువుదాం 2 తిమోతి చేయండి ఒకసారి. 2 తిమోతి chapter 1 verse 5. నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్ళు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందు నిష్కపటమైన ఒక్క నిమిషం ఉండు. ఐ థింక్ లెట్ మీ
Okay, Second Timothy chapter 2, 2 Timothy chapter 1 verse 5. I am reminded of your sincere faith, a faith that dwelt first in your grandmother Lois and your mother Eunice. తెలుగులో చదవండి ఒకసారి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునీకులను చాలమ్మా. ఎవరికి చెప్తున్నారు ఈ మాట? తిమోతితో అంటున్నాడు ఈ మాట. తిమోతితో ఏమంటున్నాడంటే ఆయన తిమోతి యొక్క విశ్వాసం గురించి ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ యూ కేమ్ ఇన్ టు ఫెయిత్ బికాజ్ ఆఫ్ యువర్ మదర్ అండ్ గ్రాండ్ మదర్. సో మదర్స్ ప్లే అ వెరీ కీ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేజింగ్ చిల్డ్రన్ ఇన్ ఫెయిత్. పడుకునే ముందు పిల్లలకి ఏం చెప్తున్నారు మీరు కథలు? ప్రభు గురించి చెప్తున్నారా, లేదనంటే ఇంకేదని చెప్పి పండేస్తున్నారా? ప్రతిరోజు నేను పండుకునేటప్పుడు చిన్నప్పుడు మా అమ్మ, మేము ముగ్గురం ఉండేవాళ్ళం, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంత రూమ్ ఉండేది మా ఇల్లు చిన్నప్పుడు, ఇంత ఉంటుంది. ముగ్గురం కలిసి మా అమ్మ, నేను, మా చెల్లెలు కలిసి పడుకునేవాళ్ళం. పడుకునేటప్పుడు మా అమ్మ, ఆమెకు అప్పుడు అంతంత మాత్రం తెలుసు దేవుడి గురించి. ఆమెకు తెలిసిన దాంట్లో మాకు చెప్పేది కథలుగా. రోజు అక్కడ కంఠత వాక్యం నేర్పించేది. ఏదో ఒక వాక్యం, ఏదో ఒకటి, అది రిలేటెడా కథ లేదు, ఏదో ఒక వాక్యం నేర్పించేది. నన్ను హాస్టల్లో పెడుతూ 6th క్లాస్లో నువ్వు మూడు పూట్ల భోంచెయ్యి, లేదంటే కండినా పడుకొని చెప్పలే నన్ను. నేను 6th క్లాస్లో నాకు బైబిల్ ఇచ్చి, నువ్వు తినకపోయినా కూడా ఇది చదువుకోవాలని చెప్పింది. వెదర్ యూ ఈట్ ఆర్ నాట్, యూ గాట్ టు రీడ్ దిస్ బైబుల్. ఇట్ బికమ్ అ హ్యాబిట్ ఇన్ మై లైఫ్. And the more you study the word of God, the more God convicts you, the more God changes you, and that is what has happened in my life. So educate your children to grow in faith. Encourage them to read the scripture portion. Dedicate the time to sit with them and read scripture along with them. వాక్యము పిల్లల హృదయాలలో ఎంత లోతుగా వెళ్తే చిన్నప్పుడే అంత మంచిది వాళ్ళకి. ఎంత ఎక్కువ సమయం పిల్లలతో మన వాక్యాన్ని షేర్ చేసుకున్నట్లయితే అంత మంచిది. ఒక టైం వస్తుంది వేర్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు రీడ్ ద వర్డ్, వేర్ దే ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు సార్ట్ ఆఫ్ గివ్ టైమ్ టు ద లార్డ్ బికాస్ ఆఫ్ దర్ బిజినెస్. అప్పుడు ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాక్యము వాళ్ళ మైండ్ని కరప్ట్ కానివ్వకుండా అడ్డుకుంటుంది. సో తల్లులారా, మీరేం చేయాలంటే, యూ ప్లే a vital role. You have to bring joy to the family. You got to bring, you got to educate your children to grow in faith. ఇక్కడ ఏముంటుందంటే, ఫలించిన ద్రాక్షవల్లి వలె ఉంటుందంట భార్య, ఎప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే. ద్రాక్షవల్లి చిన్న మొక్కలాగా వచ్చి ఆగిపోదు. అదేం చేస్తుందంటే మొత్తం అల్లుకుపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి మీరు జీవించినట్లయితే ఆ రకంగా మీరు కుటుంబానికి ఆశీర్వాదకరంగా తయారవుతారు. మనము ఉమెన్ గురించి మాట్లాడుతూ ఉంటే మనకు టక్కనే ప్రాబ్స్ 31 గుర్తొస్తుంది. సామ్స్ 30 ప్రాబ్స్ అంటే సామెతలు 31 మనకు గుర్తొస్తుంది. మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే యూ విల్ బి కాల్డ్ యాజ్ ఉమెన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ప్రాబ్స్ 31. A God-fearing woman, time లేదు కాబట్టి మీకు scriptures you can go back home and read. A God-fearing woman, she will educate our children to grow in prayer. She will educate our children to read the word. She will educate our children to be obedient. She will educate our children, to trust the Lord. She will educate our children, to put faith in the Lord. మనం చేస్తున్నామా? సో అది దేవుని ప్రణాళికలో ఒక కుటుంబం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా భర్త యెహోవాయందు భయభక్తులు కలిగి జీవిస్తాడు. రెండోది భార్య భర్తకు లోబడి ఇంట్లో ఏం చేయాలంటే విశ్వాసపరితమైనటువంటి జీవితం జీవించాలి. షీ హాస్ టు బ్రింగ్ జాయ్, షీ హాస్ టు బ్రింగ్ దట్ హ్యాపీనెస్ టు ద ఫ్యామిలీ. భార్య విల్ బీ ఏబుల్ టు సార్ట్ ఆఫ్ బ్రింగ్ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ వెన్ హస్బెండ్ లివ్స్ అ గాడ్ ఫియరింగ్ లైఫ్. ఇప్పుడు భార్య భర్తలు యెహోవాయందు భయభక్తులుగా జీవిస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఏమవుతారంట, బ్లెస్ కాబడతారు. అండ్ దట్ ఈస్ ద వర్స్ దట్ వి సీ ఇన్ Psalms 128 verse 3 and 4. Go back to 128 అమ్మా. నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కతో ఎందుకు కంపేర్ చేశారు ఇక్కడ చెప్పండి? ఒలివ మొక్కలు హ్యాస్ గాట్ మెడిసినల్ వాల్యూ ఆ రోజుల్లో.
ఒలివ మొక్కలు ఆర్ కాస్ట్లీ. ఒలివ మొక్క హ్యాస్ గాట్ ఎ మెడిసినల్ వాల్యూ, హ్యాస్ గాట్ అ వాల్యూ ఆన్ ఇట్స్ ఓన్. ఇట్ ఈస్ ది ప్రీషియస్ ప్లాంట్ ఆ రోజుల్లో. అందుకనే పిల్లలు ఒలివ మొక్కలతో కంపేర్ చేశారు వాక్యంలో. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు యెహోవాను భయభక్తులు జీవించినట్లయితే పడతారు, నలుగురికి ఉపయోగకరంగా జీవిస్తారు. మొక్క వృక్షంగా మారాలంటే మొక్కకి ఏం కావాలా? రైట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలా, రైట్ సాయిల్ క్రియేట్ అవ్వాలి, రైట్ సాయిల్ ఉండాలి, రైట్ సన్లైట్ ఉండాలి, రైట్ న్యూట్రిషన్ ఉండాలి ఫర్ దట్ మొక్క టు గ్రో టు బి ఎ ట్రీ. అట్లనే పిల్లలకి కుటుంబం అనేది రైట్ వాతావరణం క్రియేట్ చేయాలి, గాడ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, గాడ్లీ పేరెంటింగ్ క్రియేట్ చేయాలి, గాడ్లీ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అట్లా సెట్ చేసినట్లయితే పిల్లలు ఆశీర్వదింపబడతారు, నలుగురికి ఉపయోగకరంగా ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనది రెస్పాన్సిబిలిటీ ఉంది. క్రైస్తవులుగా దేవుడి లోకంలోకి మనల్ని పెట్టింది ఎందుకు తెలిసిన? ఇష్టానుసారంగా జీవించాలని కాదు, నలుగురిని ప్రభువులోకి తీసుకురావాలని. వ్యక్తిగతంగా ప్రభువులోకి తీసుకురావాలి, కుటుంబ పరంగా జనులను ప్రభువులోకి తీసుకురావాలి. ఎస్పెషలీ వి లివ్ ఇన్ లాస్ట్ డేస్. మీకు తెలుసా, అది ప్రభు రాకడ సమీపముగా ఉంది. Chapter 5 verse 2, the word of God says God is going to come back like a thief. We never know when he's going to come back, but he is definitely going to come back. What we see now in the world, it indicates the coming of Christ is very soon, and we have got a role to play in all of that. మనం ఏం చేయాలంటే, ప్రభు రాకడ కోసము మనం సిద్ధపడి జీవించాలి, మన కుటుంబాలు సిద్ధపరచుకోవాలి, మన చుట్టుపక్కల వాళ్ళని ప్రభులోకి తీసుకురావాలి. మనమే యెహోవాను భయభక్తులు జీవించకపోతే మన కుటుంబాన్ని తీసుకురాలేము, మన చుట్టుపక్కల ప్రభువులోకి నడిపించలేము. కీర్తనలు 101 చూడండి అమ్మారన్న. I'll finish off in 10 minutes. Make a joyful noise to the Lord, all the earth. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఎట్లా చేస్తారు సమస్త భూలోకము ప్రభువుకి ఎట్లా ఉత్సాహధ్వని చేస్తారు చెప్పండి? ప్రపంచం మొత్తం చూసుకుంటే క్రిస్టియానిటీ 33% కదా ఉండేది. మరి ప్రపంచమంతా ఎట్లా ప్రభుకు ఉత్సాహధ్వని చేస్తుంది? ఇండియా చూసుకుంటే ఇండియాలో క్రిస్టియానిటీ లెస్ దాన్ 2% కదా. మరి ఎట్లా సమస్త భారతదేశము ప్రభుకు ఉత్సాహధ్వని చేస్తుంది? ఎలా చేస్తుంది? సమస్త దేశము ప్రభుకు ఉత్సాహధ్వని చేయాలంటే అందులో నీ పాత్ర, నా పాత్ర ఉంది. మన పాత్ర ఏంటంటే జనులను ప్రభులోకి నడిపించాలి. ఎంతమందికి మనం స్వార్థ చెప్తున్నాం? మన పిల్లలకి మనం స్వార్థ చెప్తున్నామా? మన కుటుంబంలో సువార్తని ఆర్ వి encouraging the family to grow in faith? Are we encouraging the family to sort of walk in line with the gospel of truth? Are we taking that gospel to the people outside? ఆ రోజుల్లో యుద్ధం గెలిచిన తర్వాత ఏమవుద్దంటే, ఒక సైనికుడు ఆర్ సమ్మన్ ఫ్రమ్ కింగ్డమ్ వాళ్ళు ఇట్లా డప్పు కొట్టుకుంటూ వెళ్తారు ఊరంబడి. ఏంటంటే రాజు యుద్ధం గెలిచాడు అని చెప్పేసి. అట్లా డప్పు కొట్టుకుంటూ పోయిన తర్వాత ఏం చేస్తాడు? రాజు ఊర్లోకి ఎంటర్ అవుతాడు. అట్లా ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తారంటే, చుట్టుపక్కల జనమంతా కూడా రాజు యుద్ధం గెలిచారు కాబట్టి అందరూ రోడ్డు మీదకి వచ్చి చప్పట్లు కొడతారు. ఎందుకు? రాజు యుద్ధం గెలిచారు కాబట్టి. మన రాజు పరలోకపు తండ్రి, నిన్ను నన్ను సృష్టించినటువంటి ప్రభు పరలోకపు తండ్రి, హీ విల్ కమ్ డౌన్. హీ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్ డౌన్. ఆయన వచ్చినప్పుడు ఈ సమస్త జనులు చప్పట్లు కొట్టాలంటే మన పాత్ర ప్రభువుకుని చెప్పాలి. ఎంతమంది ప్రభువులోకి తీసుకొచ్చారు ఇంతవరకు? ఎంతవరకు సువార్తను బయట తీసుకెళ్లారు సంఘంలో నుంచి? అది సువార్త ప్రకటించడం యొక్క సంఘ కాపురి యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు, మనందరి రెస్పాన్సిబిలిటీ. అది మనందరి రెస్పాన్సిబిలిటీ. అది సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించును, మనము ఆయన వారము. ఈరోజులు ఎలా ఉందంటే చాలామంది సెల్ఫ్ మేడ్ మ్యాన్ అనుకుంటుంటారు.
కొంచెం కొంచెం సక్సెస్ రాగానే ఇది నా వల్ల వచ్చేసింది, నేనే కష్టపడను కాబట్టి నాకు విజయం వచ్చింది అనుకుంటారు. ఎంత ఫూలిష్ చెప్పండి. మనం ఆయన మేపడి గొర్రెలము. God has given all of us. God has given everything to us. He has given food to eat. He has given health. He has given wealth. He has given finances. He has given everything that we need in life. ఎందుకోసం తెలిసిన మన ఇష్టానుసారంగా జీవించాలని కాదు, ప్రభు కోసం జీవించాలని, ప్రభులోకి నలుగురిని తీసుకురావాలని. So my dear brothers and sisters, as I close, let me remind you once again through the word that we as Christians, we got to live a God-fearing life. యెహోవా యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే చెడుకు దూరంగా జీవిస్తాం. మనం పాపమునకు దూరముగా జీవిస్తాం. పాపం అంటే మనం ద్వేషించుకుంటాం మనం. కానీ ఏం చేస్తున్నామంటే పాపంతో స్నేహం చేస్తున్నాం, sadly. So let me encourage you, dads, live a God-fearing life and set an example. Mothers, encourage your children to grow in faith. Be submissive to your husbands and bring them joy and happiness that is required in the family. And మీరు అట్లా ఉన్నట్లయితే children will be a blessing to the society. మీ కుటుంబము క్రీస్తులో ఆ రకంగా నడుచుకున్నట్లయితే మిమ్మల్ని చూసి నలుగురు క్రీస్తులోకి వచ్చే అవకాశము ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినటువంటి కమాండ్మెంట్ ఈజ్ టు బ్రింగ్ పీపుల్ టు క్రైస్ట్. ఎప్పుడైతే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ జీవిస్తారో నలుగురు మీ సాక్ష్యాన్ని చూసి ప్రభులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పరలోకానికి వెళ్ళినప్పుడు యూ విల్ బీ రివార్డెడ్. దెర్ ఆర్ 5 crowns దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫర్ ఆల్ దోస్ పీపుల్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్. ప్రాబ్లీ అది సమయం కాదు కాబట్టి యూ కెన్ స్పీక్ టు యువర్ పాస్టర్ అండ్ ఆస్క్ వాట్ ఆర్ ద 5 crowns దట్ వి గెట్. బట్ మీరు ప్రభువులోకి జనులను తీసుకొచ్చినట్లయితే యూ విల్ బీ రివార్డెడ్ వెన్ యూ గో టు హెవెన్. సో ఆన్ దట్ నోట్ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసి ఐ విల్ క్లోజ్ దిస్ మీటింగ్. కొన్ని క్షణాలు మనల్ని మనం పరిశీలించుకుందాం ఈ మధ్యాహ్న కాల వేళ. హౌ ఈజ్ అవర్ లైఫ్? వెన్ యూ కంపేర్ అవర్ లైఫ్ విత్ హౌ ద సొసైటీ ఈజ్, what is that you are doing as a Christian to bring the change in the society? నీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్స్లో మార్పు తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు? ఏ రకమైనటువంటి పనులు చేయడానికి నువ్వు ఆశపడతా ఉన్నావు? నాకేంటిలే అనేటువంటి ఇంటెన్షన్తో ఉంటున్నారా? లేకపోతే నా కుటుంబాన్ని ప్రభు చెప్పినట్లు కట్టుకుంటే నేను నలుగురికి ఆదర్శంగా జీవించగలుగుతాను అండ్ నా ద్వారా ఒక చిన్న మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనలో మీరు కలిగి జీవిస్తున్నారు. ఇట్స్ అ క్వశ్చన్ టు యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆర్ వి లివింగ్ అ హోలీ లైఫ్ ఆర్ ఆర్ వి లీడింగ్ అ సిన్ఫుల్ లైఫ్? Do we acknowledge the greatness of God and do we surrender to Him completely, or are we ignoring Christ and leading a sinful life? మన వంతుగా జనులను ప్రభులోకి నడిపించాలి, అన్యులను ప్రభులోకి నడిపించాలి. ప్రభులోకి నడిపించాలంటే ముందు మన కుటుంబాన్ని ప్రభులో స్థిరపరచుకోవాలి. మన కుటుంబం ప్రభులో ఉండాలంటే God has given us a plan, and that is seen in Psalm 128. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాలవేళ నాయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలుపుకుంటున్నాం నా తండ్రి. ప్రభా, ద సొసైటీ is a sinful society that we live in, O Master. Whichever way we look at it, whichever direction we go, Lord, the world is full of sin, and I pray that you place this church and you place these families in the society to bring a change, O Master, Lord, and I want to thank you for that. Lord, I pray for all the families here. May they live their lives in light of the word, O Master, that you have given to all of us this afternoon. And the word that you have spoken, Lord, may it sink in their hearts, O Lord, and help them to walk in awe of you, help them to walk in fear of you, O Master, Lord.
Let the husbands lead their homes in a God-fearing way. Let the wives, O Lord, be submissive to the husbands, O Master, Lord. And I pray for all the children in this church. Let them be raised, for the extension of your kingdom, O Lord. May you pour out your spirit upon them in a mighty way. Transform their lives, O heavenly gracious Master. Raise them up to be the weapons that are needed in this country, O Lord, to bring people to Christ. And I pray for this church. Let this church be a beacon and a Bethel, O Master, Lord, to the people around. Let this be a lighthouse, O Master, Lord, where people come here and get to know you, Master. And I pray for the pastor and the family, Lord. May you pour out your spirit upon them. Lord, and I want to thank you for the testimony that they carry, Lord, and I pray that you empower them, equip them, Lord, and may you use them mightily in the days to come for the extension of your kingdom, O heavenly gracious Master. We come with this church, and I want to thank you once again for giving me this opportunity to be able to come here and to be able to preach your word, O Master, Lord. And I pray for all those people who are praying along with me. Lord, I pray that you bless them richly, and I pray that you pour out your spiritual blessings upon them, O Master, Lord. Thank you for this time. Commit all of us into your hands. In Jesus' name I pray. Amen.